ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలను వినడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మరొక అంశంని మనం బైబిల్ని పరిశీలిద్దాం. ప్రార్థన చేసుకొని తరగతిని ఆరంభించుకుందాం. పవిత్రుడమైన మా కన్న తండ్రి, దేవా, నీ అపారమైన దయచేత తండ్రి, ఈ భూమి మీద మాకు ఆయుష్ని ఇచ్చి మీ సేవ చేయడానికే మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తండ్రి. నాయన, మీరు నేర్పే ఈ బోధ వలన మా జీవితాలు మార్చుకొని మిమ్మల్ని ఆనందపరిచే వారిగా మేము ఉండగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు. భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు. పాఠాలు అనగానే చిన్ననాటి నుండి ప్రతి ఉపాధ్యాయుడు తరగతిలో ఉన్న పిల్లలకు చెప్పేవి అని మనం అనుకుంటాం. పాఠాలు అంటే బోధించేవారు ఒకరు ఉంటారు. పాఠాలను బోధించేవారిని బోధకులు, ఉపదేశకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇలా పలు రకాల పేర్లతో మనం పిలుస్తుంటాం ప్రియులరా. అయితే ఈరోజు భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు అని ఏదైతే అంశం ఉందో, ఈ పాఠాలను నేర్పుతున్నది, ఈ పాఠాలను మనకు ఉపదేశిస్తున్నది ఎవరు అంటే నేనైతే కాదండి. వాక్యోపదేశకురాలుగా దీవెన అనే పేరుందేమో కానీ నిజానికి ఈ పాఠాన్ని నేర్పుతున్నది నేను కాదు. ఈ పాఠాన్ని నేర్పుతున్నది ఎవరో ఒకసారి మన బైబిల్ నుండి చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే ఆయనను పోలిన బోధకుడెవడు అని అంటున్నాడు. అంటే దేవుడు బోధకుడంట. ఆయన పోలిన బోధకులు అసలు ఎవరు లేరని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ మాటను బట్టి. అంటే దేవుడు కూడా మనకు పాఠాలు నేర్పిస్తాడు. ఆయన బోధకుడు. ప్రతి టీచర్, ప్రతి ఉపాధ్యాయులు తమ పిల్లలకు, తమ తరగతిలోని పిల్లలకు పాఠ్య పుస్తకాలలోని అంశాలను చదివి వాటిని పిల్లలకు వివరించి వాటి మీద పరీక్ష పెట్టి వారిని ఉత్తీర్ణులుగా మారుస్తారు. కానీ దేవుని విషయానికి వస్తే అసలు ఆయన లాంటి బోధకుడు ఎవరు ఉండరటండి. ఆయనను పోలిన బోధకుడు ఎవడు అంటే ఆయన బోధించే బోధలు, ఆయన ఉపదేశించే పాఠాలు ఎలా ఉంటాయి అంటే పాఠ్య పుస్తకాల్లో చదువుకునేలా ఉండవు. ఆయన నేర్పే పాఠాలు, ఆయన పాఠాలు ఎలా ఉంటాయంటే దృష్టాంతాలుగా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా చూపించి ఆయన మనుషులకు పాఠాలు నేర్పుతాడండి. అంటే దేవుడు కేవలం మనకు జన్మనిచ్చిన తండ్రే కాదు, ఆయన మనకు పాఠాలు నేర్పే గురువు, ఆయన మనకు పాఠాలు నేర్పే బోధకుడు. ఆ బోధకుడు ఏమని పాఠాలు మనకు నేర్పుతున్నాడు, ఏ విధంగా ఆయన మనకు పాఠాలు నేర్పించి మనల్ని మంచి మార్గంలో నడిపించాలి అనుకున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆయన నేర్పించే ప్రతి పాఠం వెనుక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. అయితే ఈరోజు ఆయన నేర్పించే పాఠాల్లో ఒక పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. అదే భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు. ఇంతకీ భస్మమైన పట్టణాలు అంటే ఏంటి? భస్మమైన పట్టణాలు ఉన్నాయా? ఎక్కడున్నాయి అవి? ఇది మనం ఆలోచించాలి. భస్మము అంటే బూడిదగా మారిపోయినవి, బూడిదగా అయిపోయినవి. భస్మంగా మారిన పట్టణాలు ఎక్కడున్నాయి అంటే మనం చిన్ననాటి నుండి విన్న పట్టణాలే సొదొమ, గొమొర్రా. ఈ సొదొమ, గొమొర్రా అనే పట్టణాలు నాశనం అయిపోయాయండి, భస్మం అయిపోయాయి. ఎందుకు భస్మం అయిపోయాయి? ఎందుకు దేవుడే వాటిని భస్మం చేశాడు? ఈరోజు మనం అది ఆలోచించాలండి. దేవుడు ఈ భస్మమైన పట్టణాల ద్వారా ఈ ప్రపంచ మానవాళికి నేర్పించబోయే పాఠాలు ఏంటి? ఈరోజు మనం దీన్ని చాలా ఆలోచిద్దామండి. అయితే ఈ భస్మమైన పట్టణాలు ఎక్కడున్నాయి మనం బైబిల్ ద్వారా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు చెప్తున్నాడండి, యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి. ఇక్కడ సొదొమ, గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్ని గంధకాలతో నశింపజేస్తాడని మనకు కనిపిస్తుంది.
అగ్నిగంధకాలతో నశింపజేసిన పట్టణాలు అనగానే చాలామంది సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాల పేర్లను మాత్రమే ప్రస్తావిస్తారు ప్రియులారా. కానీ నిజానికి దేవుడు అగ్నిగంధకాలను కురిపించింది కేవలం సొదొమ గొమొర్రా అనే ఈ 2 పట్టణాల మీద మాత్రమే కాదు, దానితో పాటుగా సొదొమ గొమొర్రాతో పాటుగా అద్మా సెబోయిము అనే 2 పట్టణాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అంటే కేవలం సొదొమ గొమొర్రా పట్టణాలు మాత్రమే లయం కాలేదా అంటే కాలేదండి. వాటితో పాటు వాటి చుట్టుపక్కలున్న అద్మా సెబోయిము అనే పట్టణాలు కూడా నాశనం అయ్యాయి. దీని గురించి ఇర్మియా గారు కూడా చెప్పారు. ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములు పడగొట్టబడిన తరువాత, సొదొమ గొమొర్రా వాటి సమీపమును ఉన్న పట్టణములు, అంటే సొదొమ గొమొర్రా పక్కనే అద్మా అనే పట్టణము ఉంది, సెబోయిము అనే పట్టణము ఉంది. అలాగే మరొక అధ్యాయం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 40వ వచనం. యెహోవా వాక్కు ఇదే, సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును, ఏ నరుడును దానిలో బస చేయడు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు పక్కనే ఉన్న సమీప పట్టణాలైన అద్మా సెబోయిము అనే 2 పట్టణాలను కూడా దేవుడు నాశనం చేశాడు. నాశనం చేసినందుకు జరిగిన పరిస్థితి ఏంటంటే, నాశనం చేసినప్పుడు జరిగింది ఏంటంటే, ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును. అంటే దేవుడు ఎప్పుడో విధించిన నాశనానికి ఫలితంగా ఈనాటికి ఏ నరుడు కూడా అక్కడ కాపురం ఉండటం లేదండి. అయితే దేవుడి సొదొమ గొమొర్రా అద్మా సెబోయిము పట్టణాలని నాశనం చేయడానికి ఆయన ఎన్నుకున్న విధానం ఏంటి అంటే, ఆకాశము నుండి అగ్నిని గంధకాన్ని ఆయన కురిపించాడు. దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలను ఏ సమయంలో కురిపించాడు అంటే రాత్రి సమయంలో. అసలు ఈ పట్టణాలను నాశనం చేయడానికి ఆయన ఎందుకు పూనుకున్నాడు? అసలు ఈ పట్టణాల పరిస్థితి ఏంటి మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అనేవి చాలా అందమైనవి. ఈ సొదొమ ప్రాంతం కోసం బైబిల్ ఏమని రాయబడిందంటే, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలను యెహోవాకి తోటలా వర్ణిస్తున్నాడండి. అంటే అది సువిశాలమైనది, సస్యశ్యామలమైనది. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు లోతుగారు కూడా ఈ ప్రాంతంలో ఉంటే బాగుంటుంది అని లోతుగారు తన భార్య పిల్లలతో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మనకు తెలిసిన సందర్భం. అయితే లోతుగారు వెళ్ళేసరికి సస్యశ్యామలంగా ఉన్న సొదొమ గొమొర్రా ప్రాంతం, లోతుగారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసరికి అది అగ్నిగంధకాలతో భస్మం అయిపోయింది. ఏంటి ఇంత తక్కువ వ్యవధిలో దేవుడు ఎందుకు ఈ ప్రాంతాన్ని నాశనం చేయాల్సి వచ్చింది? అసలు ఈ ప్రాంతం ఎందుకు దేవుని దృష్టిలో ఒక భస్మం చేసే ప్రాంతంగా నిలబడింది? దీనికి కారణం ఏంటి అని అంటే, దేవుడు అబ్రహాము గారితో విషయాన్ని చెప్తారండి. ఏమని చెప్తారు అంటే, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహు భారమైనది గనుక, నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను దాన్ని తెలుసుకుందునను. ఇక్కడ అబ్రహాము గారితో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చి చెబుతున్నారండి. ఈ సొదొమ గొమొర్రాల పట్టణాలను గూర్చి దేవునికి ఒక మొర చేరింది అని. అది దేని గూర్చిన మొర అంటే దాన్ని ఆశీర్వదించమని మొరపెట్టలేదు, కానీ దాన్ని నాశనం చేయడానికే ఒక మొర అనేది వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. వాటి పాపము బహుభారమైనది అంటే సొదొమ గొమొర్రాలో ఏం ఎక్కువైపోయింది అంటే పాపం అనేది ఎక్కువైపోయింది. ఏ విధమైన పాపాన్ని సొదొమ గొమొర్రా పట్టణాలు చేశాయి? ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు పాపాన్ని పరిహరించేవాడు, పాపాన్ని క్షమించేవాడు అని మనం చదువుకున్నాం. అయితే పాపాన్ని క్షమించే దేవుడే ఎందుకు ఈ పట్టణాలని నాశనం చేశాడు? 4 పట్టణాలని ఒకేసారిగా తుడిచిపెట్టేయాలి అనుకున్నాడు అంటే ఆ పట్టణాలు సామాన్యమైనవి కావు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంత ఉగ్రతతో పట్టణాలను ఎందుకు కాల్చేశాడు? ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఆనాడు ఇప్పుడు మనం చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనంలో,
సొదొమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఇద్దరు దేవదూతలు వచ్చారండి. వారిద్దరిని లోతు గారు బలవంతంగా మా ఇంట్లో ఆతిథ్యాన్ని మీరు పుచ్చుకోవాలి, ఈ రాత్రి మా ఇంటి దగ్గర మీరు నిద్రపోవాలి, ఎలాగైనా సరే మీరు మా ఇంటికి రావాలని బ్రతిమిలాడి వారిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇంటికి తీసుకువెళ్లారన్న సంగతి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలిసిపోయింది. అప్పుడు ఏం జరిగింది అంటే 4వ వచనం చదువుదాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఆ సొదొమ మనుషుల్లో ఎవరెవరు వచ్చారో చెప్తున్నాడండి. బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, లోతు గారి ఇంటికి ఇద్దరు దేవదూతలు మనిషి రూపంలో వస్తే వారిని చూడడానికి ఎవరెవరు వచ్చేసారండి? బాలురు, వృద్ధులు, ఇంకా ఆ పట్టణస్తులందరూ ఇల్లు చుట్టుముట్టేశారండి లోతు గారి ఇల్లు. ఎందుకు చుట్టు పెట్టేశారు అంటే 5వ వచనం, లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు కదా, ఎక్కడున్నారు వారు? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఇంతకీ ఎవరు మీ ఇంటికి వచ్చారో చూడాలని ఆతృత వాళ్ళకి లేదండి. వారు వచ్చినది ఒక చెడు ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో లోతు గారి ఇంటిని చుట్టుముట్టి ఎలాగైనా అతని ఇంటికి వచ్చిన మనుషులను నాశనం చేయాలి, వారిని చెరచాలనే ఒక తప్పుడు ఉద్దేశంతో లోతు గారి ఇంటిని చుట్టుముట్టారండి. ఇంతకీ లోతు గారి ఇంటికి వచ్చింది ఎవరు అంటే పురుషుల రూపంలో ఉన్న దేవదూతలు. ఏవండి, పురుషుల్ని చెరపటానికి ఎవరెవరు వచ్చేసారండి? బాలురు, చిన్న పిల్లలు వచ్చేసారా? ఇంకా వృద్ధులు, ముసలివాళ్ళు కూడానా? అంటే వీరికి తప్పు చేస్తే ఏమవుతుంది అన్న భయం వీరికి లేదా? ఏవండి, సహజంగా మన ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలు కానీ, మన ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, మన దేశంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేయాలంటే భయపడతారు. ఎవరి ముందు అంటే ప్రత్యేకంగా పెద్దల ముందు. ఎవరైనా మనకంటే వయసులో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పని చేయాలి అన్నా భయపడతాం. అమ్మో, నేను ఏమైనా తప్పు చేస్తానేమో, నేను చేసే పని ఆ పెద్దవాళ్ళ కళ్ళకి తప్పుగా కనబడుతుందేమన్న భయం ఈరోజు ఉన్న మన కళ్ళ ముందున్న పిల్లలకు ఉందండి. కానీ ఆ రోజు లోతు గారింటికి ఎవరు అతిథులు వస్తే అతిథులని చెరచటానికి చిన్న పిల్లలు, బాలురు అనే పదం రాయబడింది, చిన్న పిల్లలు కూడా ముందుకు వచ్చేసారు. అంటే వీరికి పెద్దలంటే భయం లేదా? లేదండి. ఎందుకుంటుంది భయం? అసలు తప్పు చేయడానికి ఇంత ధైర్యంగా ఇంటిని చుట్టుముట్టేసి ఏరి ఆ మనుషులు బయటకు తీసుకురండి అని రాద్ధాంతం చేస్తున్నారంటే వీళ్ళకి అసలు భయం ఉందంటారా? వృద్ధులకే భయం లేనప్పుడు మా తాతలే చేయగలేనిది మేం చేస్తే తప్పేంటన్న మనసు చిన్నపిల్లలకు ఉండదంటారా? ఉంది. కనుకే లోతు గారి ఇంటిని వారు చుట్టుముట్టేశారు. అయితే ఆఖరికి ఎలాగైనా సరే వారికి తెలియకుండా లోతుని దేవదూతలు వెనక్కి లాగేశారు, గదిలోనికి లాగేశారు. అయితే ఇక్కడ సొదొమ మనుషుల మనస్తత్వం ఏంటో మనకు అర్థం అవ్వాలి. వీరు వ్యభిచారానికి అలవాటు పడినవారు. ప్రకృతి ధర్మాన్ని పక్కన పెట్టి, దేవుడు నియమించిన స్త్రీ పురుషుల ధర్మాన్ని పక్కకు పెట్టి పురుషులతో పురుషులు కలవాలనుకునే నీచమైన సంస్కృతి గల పట్టణాలే సొదొమ గొమొర పట్టణాలు. ఈ సొదొమ గొమొర పట్టణాలే కాదండి, సొదొమ గొమొరకు చుట్టుపక్కలున్న ఈ అద్మా అనే పట్టణము, సెబోయిము అనే పట్టణం కూడా ఇంచుమించు ఇటువంటిదే కనుక వాటిని కూడా దేవుడు నాశనం చేసేసాడు. ఈ సొదొమ గొమొర పట్టణాల్లో అసలు ఈ చేసిన తప్పు ఇదొక్కటేనా? దేవుడు పెట్టిన ఈ ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి పరశరీరానుసార్లు కావాలనుకోవడమేనా వీరు చేసిన తప్పు? అంటే ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయండి. చూద్దాం ప్రియులరా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 48వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 48వ వచనాన్ని చదవగలిగితే ప్రియులరా, నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమైనను దాని కుమార్తెలను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనున్నది. అది దీనులకును దరిద్రులకు సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి. ఇక్కడ చెబుతున్నాడండి, ఆది కాండంలో ఉన్న సొదొమ గొమొర పట్టణాలను దేవుడు నాశనం చేయడానికి గల కారణాన్ని దేవుడు ఎవరికి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలీలకి యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా వివరిస్తున్నాడు. ఆ రోజు ఆ పట్టణాలను నేను నాశనం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? కేవలం ఒక వ్యభిచారమే కాదండి. ఈరోజు ఎక్కడ చూసినా వ్యభిచారం 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 అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆ పట్టణాన్ని అంత ఘోరంగా కాల్చి చంపడానికి గల కారణం
ఇదిగోనండి ఇక్కడే 49వ వచనంలో చెబుతున్నాడు, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి కుమార్తెలకు కలిగిన గర్వం. గర్వం అటండి. ఈ సొదొమ గొమొర అద్మా సెబోయిము పట్టణాల్లో ఉన్న ప్రతి ప్రజలకి ఉన్నది గర్వం. గర్వం అంటే మన తండ్రిని దేవునికి అస్సలు నచ్చదండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేళన మాట రాయబడింది. ఎందుకు గర్వపడాలి వీరంతా? వీరు భూమి మీద మనుషులే కదా. తండ్రిని దేవుని వలన అనుభవిస్తున్న ఈ ప్రకృతిని వారు చూసి, అయ్యో ఇంత అందమైన ప్రకృతిని దేవుడు మాకు ఇచ్చాడే, ఇంత సారవంతమైన నేలను మాకు ఇచ్చాడే అని దేవునికి లోబడవలసిన వీరు గర్వ హృదయులుగా మారిపోయారు. అందుకే అంటున్నాడండి, దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధి. చూసారండి, ఆహార సమృద్ధి అంటే ఆ ప్రాంతం సస్యశ్యామలమని ఎందుకు ప్రయోగించారో మీకు అర్థం కావాలి. అంటే పంటలకు అసలు లోటే లేకుండా, కరువు అనే దానికి తావు లేకుండా ఉన్న ప్రాంతమే సొదొమ ప్రాంతం. అక్కడ నేల చాలా సారవంతమైనదండి. ఎందుకంటే ఇవన్నీ కనాను చుట్టుపక్కల ప్రాంతాలు, కనాను దేశానికి సరిహద్దులుగా ఉన్నవే సొదొమ, గొమొర, అద్మా, సెబోయిము, బెల అనే ప్రాంతాలు. వీటి కోసం ఆదికాండంలోనే మనకు క్లియర్గా రాయబడిందండి. అయితే ఇక్కడ మనం ఈ ఆహార సమృద్ధి కోసం మనం ఆలోచిస్తున్నాం. ఈ ఆహార సమృద్ధి అనేది సొదొమ ప్రాంతాలకి చాలా పుష్కలంగా ఉంది. ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా ఇవ్వడం వల్ల వీరికి కన్నులు నెత్తికెక్కిపోయాయండి. ఇప్పుడు ఒకవేళ పంట పండలేదనుకోండి, అయ్యో పంట పండలేదే, ఏ దేవుడైనా వాన కురిపిస్తే బాగున్నాయేమో అని ఆలోచించేవారు. కానీ ఇక్కడ సారం ఎక్కువగా ఉండడం వల్ల, ఆహారం పుష్కలంగా రావటం వలన వీరికి ఏం తినాలి అనే చింత లేకుండా పోయింది. అంటే ఆహార సమృద్ధి ఉండడం వల్ల వీరు ఎలా మారిపోయారంటే నిర్విచారమైన సుఖస్థితి. నిర్విచారం అంటే విచారమే లేదు, అసలు ఏం తినాలి అన్న బాధే లేదు, ఆలోచనే లేదు. ఎందుకంటే విత్తనం వేయగానే పంట వచ్చేస్తుంది, పండిపోతుంది, అది నూరంతలుగా ఫలిస్తుంది. ఇక ఎందుకు విచారపడాలి? సుఖంగా ఉండొచ్చు. అంటే సొదొమ గొమొర ఉన్న ప్రజలకి ముఖ్యంగా వ్యభిచారం కంటే ముందు వాళ్ళ మనసులో ఉన్నది గర్వం. ఇక మాకు పంటలు బాగా పండుతున్నాయి అని ఒక నిర్విచారం, అసలు విచారమే లేకుండా సుఖాన్ని పొందుతున్న ప్రజలు వారంతా. ఇంకేం చెబుతున్నాడు? అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. దేవుడికి ఎక్కడ బాధేసిందంటేనండి, ఇంత సమృద్ధిగా నీకు పంట పండుతుంది కదా, అసలు నీకు విచారమే లేదు కదా, మరి నువ్వెందుకు నీ చుట్టుపక్కల ఉన్న దీనులకు కానీ దరిద్రులకు కానీ ఎందుకు సహాయం చేయలేకపోతున్నావు? అదే మాట రాయబడిందండి. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను. అంటే నీ దగ్గర ఇంత దేవుడు పుష్కలంగా పెట్టాడంటే నీ దగ్గర కొంచెం తీసి ఇంకొకరికి పెట్టలేవా? ఒకవేళ పోనీ ఎవరికైనా పెడితే నా దగ్గర ఉన్నది తరిగిపోతుందేమో అనే విచారం కూడా నీకు అక్కర్లేదే. నిర్విచారమైన సుఖస్థితి అన్నాడు కదా. నీకు నీ దాంట్లో ఉన్న కొంచెం నీ పక్కవాడికి పెడితే, నీ పక్కన దరిద్రునికి పెడితే వాడికి కడుపు నిండుతుంది కదా. అంటే పక్కనున్నవాడు ఎంత దుఃఖ స్థితిలో ఉన్నాడో, ఎంత నీచమైన పరిస్థితిలో ఉన్నాడో వీరికొద్దు. కానీ మేము తిన్నామా, మేము సుఖపడుతున్నామా, ఇదే వీరికి కావాలి. అంటే తోటి సహోదరుల ఎడల వీరికి జాలి కానీ దయ కానీ లేవు అని మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాడండి 50వ వచనంలో, వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి. వీళ్ళు ఇంకేం ఎక్కువైపోయిందండి? అహంకారం. అహంకారం అంటే నాకుంది, నాకే ఉంది, నేను ఏదైనా చేయగలను, ఇదే కదండి అహంకారం అంటే. అంటే ఈ సొదొమ కానీ గొమొర్ర కానీ అద్మా కానీ సెబోయిము కానీ ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా గర్వం అండి, విపరీతమైన గర్వం. ఇంకా తన చుట్టుపక్కల దీనులకు కూడా చెయ్యి చాచి ఒక ముద్ద పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. కానీ చూడడానికి సంపన్నంగానే ఉన్న, ఆహారం అంతా పుష్కలంగా ఉన్న, ఒక పక్కనున్న వాడికి ఒక ముద్ద కూడా పెట్టలేకపోతున్నారంటే వీళ్ళు ఏమనాలి చెప్పండి? ఆలోచించండి మీరే. మనమే అనుకుంటాం కదా, అంతుంది కదా, కొంచెం పెడితే ఏం పోయింది అనుకుంటాం. కానీ వీరి గూర్చిన మొర్ర మాత్రం దేవునికి చాలా ఘోరంగా వెళ్ళిందండి. ఆదికాండంలో ఇంతకుముందు మనం చదివామే ఒక మాట. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ వీరిని గూర్చిన మొర బహు గొప్పది అన్నాడు. ఇందుకు మొర ఎవరు పెట్టారనుకుంటున్నారు? దీనులు దరిద్రులేనండి. ఎందుకంటే దీనులు మొరపెట్టినా దరిద్రులు మొరపెట్టినా ఖచ్చితంగా దేవుడు వారి మొరను అలక్ష్యము చేయడం బైబిల్లో రాయబడిందండి. మరి ఇలాంటి దుష్క్రియలు వీరు చేస్తున్నప్పుడు, సృష్టించిన దేవుడి మీదే వీరికి భయభక్తులు లేనప్పుడు ఎందుకు ఈ పట్టణాల నుంచి అలా ఆలోచించండి? ఎందుకు ఉంచాలి ఈ పట్టణాలని? ఇంకా వారిలో ఉన్న స్థితి, వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉందో అది కూడా చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో వీరికున్న మానసిక స్థితి ఎలా ఉందో కూడా యెషయా గారు చెప్తున్నారు. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు.
ఇక్కడ మరొక విషయం మనకి సొదొమ యొక్క మనుషుల సంగతి తెలుస్తుంది. వీరు ఎలా ఉంటారు అంటే, వీరు తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. అంటే వీరిలో ఉన్న ఒక క్యారెక్టర్ ఏంటంటే, తప్పు చేసిన ఆ తప్పుని మరుగు చేయడానికి ఇష్టపడరంటండి వాళ్ళు. సహజంగా ఎవరైనా తప్పు చేస్తే, అయ్యో నేను తప్పు చేశానే, ఈ తప్పు ఎవరికి తెలియకూడదు అని ఒక భయం తప్పు చేసిన వారిలో కనిపిస్తుంది. కానీ సొదొమ ప్రజల్లో ఎలాంటి మనసు ఉందంటే, తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. అదేనండి, లోతు ఇంటికి వచ్చినప్పుడు బాలురు, వృద్ధులు, చుట్టుపక్కల మనుషులు అందరూ వచ్చేసారంటే, అయ్యో నన్ను పెద్దలు చూస్తారన్న భయం లేదు. అయ్యో మేము లోతు ఇంటికి వెళ్ళిపోయిన చుట్టుపక్కల ఇంటి వారు ఏమనుకుంటారన్న భయం లేదు. మేము తప్పు చేసిన బహిరంగంగా చేస్తాం. మేము చేసే తప్పును మేమెందుకు దాయాలి? చూసారా వీళ్ళ మనసు ఎలా ఉందో? ఆ మనసు ఏంటో ఇక్కడ యెషయా గారి ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారే కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. తమకు తామే కీడు చేసుకున్నారు, మరి వారికి శ్రమ కాకుండా ఇంకేమొస్తుంది? తప్పు చేసిన వాళ్ళలో భయం ఉండాలి, మరుక్షణం పశ్చాత్తాపడాలి, తర్వాత ఇక తప్పు చేయకుండా ఉండడానికి తను ప్రయత్నపడాలి. ఇది తప్పు చేసిన మనిషి చేయాల్సిన పని. కానీ ఈ సొదొమ మనుషులు ఎలా తయారయ్యారంటే, మేము తప్పు చేస్తాం, మేము పాపం చేస్తాం, ఆ పాపాన్ని దాచాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపులే, ఇక ఎవరికి భయపడాలి, ఎందుకు మరుగు చేయాలి, తెలిస్తే తప్పేంటి? ఇలా మారిపోయారండి సొదొమ మనుషులు. ఈ సొదొమ మనుషులు ఇలా ధైర్యంగా అంటే మితిమీరి ప్రవర్తించారు. అంటే అహంకారం కాక ఇంకేమన్నా చెప్పండి వీరిని. అంటే సొదొమ మనుషుల పరిస్థితి ఎంతలా మారిపోయింది కనుకనే దేవుడు వీరిని సహించలేకపోయాడండి. ఎలాగైనా సరే ఈ పట్టణాన్ని నాశనం చేయాలి. నాశనం చేయడం ఎలా చేయాలి అంటే, యుద్ధాలకు పంపించి నాశనం చేయించడం కాదు. ఒకానొక రోజుల్లో పట్టణాలు ఎలా నాశనం చేసేవారంటే, దాన్ని మొత్తానికి అక్కడ ఉన్న ఇండ్లను పడగొట్టి పట్టణాన్ని కాల్చేసేవారండి యుద్ధానికి వెళ్తే. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ పట్టణాలు నాశనం చేయడంలో నేనే పాత్ర తీసుకోవాలి, నేనే దిగాలి రంగంలోనికి. ఎందుకంటే ఈ పట్టణాలు చేసిన తప్పుని ఇంకే పట్టణాలు చేయాలన్నా సరే గడగడ వణికిపోవాలి. వాళ్ళకి పాటని నేను నేర్పించాలి. ఎందుకంటే వీటిని నాశనం చేసేస్తే ఇక్కడితో అయిపోతుంది. కానీ వీటి నాశనం అనేక పట్టణాలకు, అనేక దేశాలకు ఒక గుణపాఠంగా మారాలి అనుకున్నాడు ఆయన. అందుకే అగ్నిగంధకాలను కురిపించాడు. అగ్నిగంధకాలు కురిపించడం వినడానికి మనకు అలవాటు పడిపోయింది. అగ్నిగంధకాలు కురిపించిన ప్రాంతం సొదొమ గొమొర్రా. మనం వింటూనే ఉండడం వల్ల భయం మనకు కూడా పోయిందండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలనే కదా అగ్నిగంధకాలను కురిపించేశాడు కదా అని ఆలోచిస్తున్నామే తప్ప, అసలు ఆ పరిస్థితుల్లో అప్పుడు ఉన్న ప్రజలు ఏమైపోయి ఉంటారన్నది ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? ఒకసారి సందర్భం ఎప్పుడు జరిగింది ఏంటో ఆదికాండాన్ని మళ్ళీ వివరంగా మనం ఇప్పుడు చదువుదామండి. ఆదికాండంలో ఎప్పుడు ఈ సందర్భం జరిగింది అంటే 19వ అధ్యాయం చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 13వ వచనం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయిన గనుక దాని నాశనము చేటుకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచునని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. ఈ పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు నాశనం చేసేస్తున్నాడంటే, ఏంటి మావయ్య ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను ఎగతాళి చేశారటండి లోతు గారిని. తెల్లవారినప్పుడు 15వ వచనంలో ఏమని రాయబడిందండి? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము ఆ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్ము. అంటే తెల్లవారేసరికి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, వీరిని ఎలాగైనా ఈ పట్టణాలని నాశనం చేసేయాలి. నాశనం చేయడానికి వచ్చిన దూతలతో కూడా తప్పు చేయాలి అనుకున్నారంటే అసలు వీరి ధైర్యం ఎంత ఉందో చూడండి. ఈ దూతలు నాశనం చేయడానికి వస్తే దూతలను కూడా మేము కూడాలి, వారిని మేము కలవాలి అనుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పట్టణ ప్రజలు ఉన్నారు. అందుకేనండి నాశనం చేసేయాలనుకున్నాడు. ఇక దూతలు కూడా త్వరపెడుతున్నారు, లోతు లే, ఎందుకంటే ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు, లే నీ భార్యను పట్టుకొని కుమార్తెను తీసుకో, త్వరగా ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోతే తప్ప ఈ పట్టణాన్ని మేము నాశనము చేయలేము అని అంటారండి. అలా చెప్పేటప్పుడు కూడా, ఇదిగో మీరు వెళ్తున్నారు కదా, మీరు ఎట్టి పరిస్థితులు వెనక్కి తిరిగి చూడకండి అన్నాడు. ఎప్పుడైతే లోతు గారు తన కుమార్తెలను భార్యని తీసుకుని ఆ ప్రాంతం నుంచి దూరంగా పారిపోవాలి అనుకుని ప్రారంభించారో అప్పుడే అగ్నిగంధకాలు అనేవి ఆకాశం నుండి కురవడం జరిగిందండి.
ఒకసారి చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. చూసారండి, తెల్లవారేసరికి సూర్యుడు ఉదయించేసరికి ఏమైంది అంటే దేవుడు ఆకాశం నుండి అగ్నిని గంధకాలను కురిపించాడు. అలా కురిపించి పట్టణంలో ఉన్న మనుషులందరినీ కూడా కాల్చి పడేశాడండి, బూడిద చేసి పడేశాడండి. ఏమండి, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. సూర్యుడు ఉదయించేసరికి ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా బూడిదైపోయారు. ఆ పట్టణాల నుంచి కాలిపోయినప్పుడు ఎలాగైతే పోగొస్తుందో అలా వచ్చిందండి. మన కళ్ళ ముందు ఎవరైనా మనం ఉదయం నిద్ర లేచేసరికి మన కళ్ళ ముందు పొగొస్తుంది అనుకోండి, ఏమనుకుంటాం? భయం వేస్తుంది కదండి. అయ్యో ఏం కాలిపోయిందో, ఎక్కడ కాలిపోయిందో అని అనుకుంటాం కదా. అలాగే అబ్రహాం గారు కూడా ఆలోచించారండి. 27వ వచనం చూస్తే, ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనం చూస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగ వలె లేచి చుండెను. అంటే అబ్రహాము గారు లేచి చూసేసరికి అసలు పట్టణాలు కనిపించడం లేదంటండి, ఒక పొగ మాత్రమే కనిపిస్తుంది, మైదానంలా కనబడుతుంది. ఆ మైదానం అంతా కూడా పొగతో కమ్ముకుపోయిందండి. అంటే ఒక్క రోజు రాత్రిలో ఒక్క సూర్యుడు ఉదయించే లోపు 4 పట్టణాలను అగ్ని కురిపించి సమూల ధ్వంసం చేసేసాడు. అంటే ఎంత ఉగ్రతకు ఆయన గురై ఉండాలో ఆలోచించండి. అంత ఉగ్రతను కలిగించింది ఎవరండి? వారు మన యెషయా గ్రంథం చదువుకున్నాం కదా 3వ అధ్యాయంలో. వారు తమకు తాము కీడే చేసుకున్నారు. వారికి శ్రమ అన్నాడు. ఎందుకు అంతలా దేవుడు ఉగ్రత కురిపించాడంటే వీరి మనసులు మంచివి కాదు. అలాగని దేవుడు వీరికి ఏమైనా మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వలేదు అనుకుంటున్నారా? వాటి పాపం సంపూర్తి అయిపోయింది. అక్కడ ఒక మాట ప్రయోగించారండి అబ్రహాం గారితో మాట్లాడుతున్నప్పుడు, వారు సంపూర్ణముగా చేసిరో లేదో అన్న మాట రాయబడింది. అంటే వీరు తప్పులు చేస్తున్నా సరే దేవుడు చూస్తూ ఉన్నాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు కదా. ఇంకా నాశనం చేయడానికి వచ్చిన వారినైనా బ్రతిమాలారా, మా పట్టణాలని నాశనం చేయకండి అని అబ్రహాం గారు బ్రతిమలాడారండి. లోతు గారు అక్కడ ఉన్నారు కాబట్టి, ప్రభువా 10 మంది ఉంటే కాపాడతావా, 20 మంది ఉంటే కాపాడతావా, ఇలా అబ్రహాము గారు దేవుని బ్రతిమలాడారే తప్ప తమ సొంత ప్రాంతానికి సొదొమ గొమొర్రా ప్రాంతానికి నాశనం చేయడానికి వచ్చిన దూతల్ని ఎలాగైనా మా పక్షాన్ని దేవుని వేడుకొని బ్రతిమలాడకపోగా వీరు చేసింది ఏంటంటే తప్పు చేయడానికి వచ్చారండి. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి? ఆ సందర్భాన్ని మనం బాగా ఆలోచిస్తే ప్రియులారా, తెల్లవారేసరికి కదా లోతు గారు తన కుమార్తెను వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు, సోయర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఏమండి, సొదొమ గొమొర్రా అద్మా సెబోయిం ఈ 4 పట్టణాల్లో కేవలం వృద్ధులు మాత్రమే ఉన్నారా? పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారా? 4 పట్టణాలంటే 4 సిటీస్ అండి. 4 పట్టణాల్లో పసిపిల్లలు ఉండరా అండి? పశువులు ఉండవా? పక్షులు ఉండవా? గర్భిణీ స్త్రీలు ఉండరా? మీరు ఆలోచించండి. ఆడపిల్లలు ఉండరా? నోరైన మూగజీవాలు ఎన్నో ఉంటాయి కదా. అంటే వీరు చేసిన తప్పును బట్టి గర్భిణీ స్త్రీల మీద కూడా దేవుడు అగ్నిగంధకాలను కురిపించాడు. నిద్రపోతున్న పసిపిల్లల మీద కూడా దేవుడు అగ్నిగంధకాలను కురిపించాడా? ఎవరిని మీరు ఆలోచించండి. మన కళ్ళ ముందు ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఆ గర్భిణీ స్త్రీ మీదకి మన అగ్ని ఇలా విసరగలమా? చెప్పండి. ఒక రాయి విసరగలమా? అగ్ని కాదు కదా, ఒక రాయి విసరగలమా? వారికి అగ్ని ముట్టించగలమా వారికి? ఇంకా పసిపిల్లల విషయానికి వద్దాం. గర్భిణీ స్త్రీలను పక్కన పెట్టారు. పసిపిల్లలు, ముక్కు పచ్చలారిన పసికందులు, నెలల పిల్లలు ఉంటారు, సంవత్సరాల పిల్లలు ఉంటారు, ప్రాకి పిల్లలు ఉంటారు. వీరి మీద కూడా నా దేవుడు అగ్నిగంధకాలను కురిపించాడు. అంటే దేవునికి దయ లేదంటారా? ఆ క్షణం ఒక ఇంటి మీద పడిందంటే 4 పట్టణాల మీద ఒక్క ధాటిగా అగ్నిగంధకాలను ఆకాశం చాలా కురిపిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారండి ప్రజలు? ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఇల్లు ఉంది కనుక ఇంట్లోకి వెళ్ళిపోతాం. అది వడగండ్లు పడితే ఇంట్లోకి వెళ్ళిపోతాం. అగ్ని కురిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారండి ప్రజలు? అలాగని ఇక్కడ భూకంపం వచ్చింది కనుక ఇక్కడ ఉండకూడదు, వేరే ప్రాంతానికి వెళ్దామన్నా చుట్టుపక్కల 4 పట్టణాలు వరుసగా దేవుడు ఏం చేశాడు? అగ్నిగంధకాలతో కాల్ చేస్తున్నాడు. పడుతూనే ఉన్నాయి. మనిషి పరిగెడుతున్నాడు అనుకోండి, ఇంట్లో ఉన్న మనిషి కాస్త బయటకు వచ్చాడు అనుకోండి, పరిగెత్తితే మనిషి మీద నేరుగా అగ్ని కురిసిపోతుంది. ఆ వ్యక్తి అప్పటికప్పుడే మరణిస్తాడు. ఇలా గుర్రాలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి,
మనుషులు కానివ్వండి, అసలు ఒక చోట నుండి ఒక పట్టణం నుండి మరొక ప్రాంతానికి పారిపోయే అవకాశం లేదండి ఆ రోజు. ఆ పైగది తెల్లవారుజాము అందరూ నిద్రలో ఉంటారు. మత్తుగా నిద్రపోతున్న వారి మీద ఆ టైంలో వేడివేడిగా సెగలు కురిపించి అగ్ని కురిసిందండి. ఎక్కడికి పారిపోతారండి వాళ్ళు? ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం పారిపోయే లోపు, అడుగు తీసి బయట పెట్టే లోపు బూడిదైపోవాల్సిందే. అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ ఉన్నవాడు చూసినవాడు ఎవడైనా సరే గడగడ వణికిపోవాలి. దేవుడు ఏంటి ఇంత ఘోరంగా పసిపిల్లల్ని, గర్భిణీ స్త్రీల్ని, ముసలి వాళ్ళని ఎంత ఘోరంగా అగ్నిగంధకాలు కురిపించి చంపడం ఏంటి? ఏమండి, చెట్టు ఏదైతే ఉంటుందో విత్తనం కూడా అదే వస్తుంది కదండి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే అక్కడ తప్పు చేయడానికి వృద్ధులు వెళ్ళారా, వృద్ధులతో పాటు బాలురు కూడా వచ్చేసారు అంటే అక్కడున్న బ్రీడ్ ఎలా ఉంది? మంచి బ్రీడ్ కాదు, అది మంచి పిల్లలు కాదు వాళ్ళంతా. తండ్రి ఏది చేయట కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. తల్లి ఎట్టుదో బిడ్డ అట్టిదే అనే సామెత బైబిల్లో రాయబడింది కదండి. దేవుడు అంత కరుణ లేకుండా అంత కఠినంగా ఎలా చంపేశాడని అంటారా? ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఒక తీర్పును ఆయన విధిస్తున్నాడు అంటే దాన్ని ఎవరు వేలెత్తి చూపించలేరండి. ఆయన తీర్పులు అంత గొప్పవి. ఆయన తీర్పుని శంకించేటంత సామర్థ్యం మనిషికి లేదండి. నేను ఎత్తుతాను దేవుని తప్పులు అనుకుంటే అది అసంభవం అండి. మరి దేవుడు సొదొమ గొమొర పట్టణాలను ఇంతలా నాశనం చేశాడే, మరి నాశనం చేసిన ఆయన ఈ సొదొమ గొమొర పట్టణాలను మనకి ఎలా ఉంచాడు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఈ సొదొమ గొమొర పట్టణాలని దేవుడు ఎలా ఉంచాడో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సొదొమ గొమొర పట్టణాలను మనకి ఎలా ఉంచాడు అంటే దృష్టాంతములు, లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అండ్ అవి చూడగానే మనకి ఏం గుర్తు రావాలి? గర్వంతో ప్రవర్తించిన, అహంకారంతో ప్రవర్తించిన, నాకు ధనం ఉంది, నాకు అసలు ఏ దానికి లోటు లేదని నిర్విచారమైన సుఖస్థితిలో ఉండి ఎదుట ఉన్న బేదలని కానీ దరిద్రులను కానీ కనికరించకపోయినా మనకి వెంటనే టక్కుమని గుర్తు రావాల్సిన పట్టణాలు సొదొమ గొమొర పట్టణాలు, అద్మా సెబోయిము పట్టణాలు. ఈ 4 పట్టణాలు ఎప్పుడెప్పుడు గుర్తు రావాలి అంటే ఎవరిలో గర్వం కనిపించినా, ఎవరికైనా సరే ధనంతో తొలదూగుతున్నా, అహంకారంగా ప్రవర్తించిన, విచ్చలవిడిగా దేవుడంటే భయం లేకుండా ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి తమ శరీరానుసారమైన కోరికలు తీర్చుకోవాలి అనుకున్న అలాంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనబడినప్పుడు కానీ, చెవికి వినబడినప్పుడు కానీ మనకు వెంటనే గుర్తు రావాల్సిన పట్టణాలు 4 పట్టణాలు: సొదొమ, గొమొర్ర, అద్మా, సెబోయిము పట్టణాలు. ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళు దేనికి అలవాటు పడిపోయారు అంటే తినడం, త్రాగడం, సుఖించడం, తినడం, త్రాగడం, సుఖించడం. ఇక సుఖించడానికి వారు ఎన్నుకున్న విధానం కూడా ప్రకృతిలో దేవుడు పెట్టిన ధర్మాన్ని విడిచి అధర్మాన్ని వాళ్ళు పాటించారు కనుక దేవుడు దాన్ని నాశనం చేసేశాడు. దీనికోసం లూకా సువార్తలో ఏమని రాయబడింది అంటే లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. లోతు దినములో జరిగినట్టు జరుగును, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను. ఇక్కడ ఎక్కడైనా దేవుని యెడల భయము కలిగి, భక్తి కలిగి వీరు ప్రవర్తించినట్లుగా మనకు కనబడుతుందండి. ఉదయం లేవటం, ఏం తినాలి, ఏం తాగాలి, లేచామా, సంపాదించామా, ఏమొచ్చింది, డబ్బు వచ్చింది, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే నారు నాటాలి, ఇల్లు కట్టుకోవాలి. అంటే వీరి మనస్సుల్లో ఎక్కడా కూడా దేవుడికి స్థానం ఇచ్చినట్టు మనకు కనిపిస్తుందండి? లేదు. ఏంటి? జనులు తినుచు, త్రాగుచు, కొంటున్నారు, అమ్ముతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. అంటే వీళ్ళకి ఇక దేవుడితో సంబంధం లేదన్నమాట. వాళ్ళున్న ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది, ఆహారానికి కొరత లేదు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు, సుఖం అనుభవించవచ్చు. అంటే సుఖానికి అలవాటు పడ్డారు కనుక దేవుడు ఏం చేశాడు అంటే లోతు సొదొమను విడిచిన మరుక్షణం ఆకాశం అగ్నిగంధకాలను కురిపించి నాశనం చేసేశాడు. ఆఖరికి ఒక నేల మొలక కూడా అక్కడ వారికి మొలిచే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నేల మొలకలు కూడా నాశనం చేసేసాడు అంటారా? నేల మొలకలు ఎందుకు నాశనం చేస్తాడంటే ఈ సొదొమ గొమొర్ర ప్రజలకు అహంకారం దేనికి, గర్వం దేనికి అంటే మా నేల మీద ఏ పంట వేసినా పుష్కలంగా సమృద్ధిగా పండుతుంది అనుకుంటున్నారు కదా. మీరు తినే ఆహారపు పంట కాదు కదా, ఆఖరికి చిన్న నేల మొలక కూడా, పిచ్చి మొక్క కూడా మొలడానికి అవకాశం లేకుండా అగ్నిగంధకాలు కురిపించి కాల్చేశాడండి. ఇప్పటికీ సొదొమ ప్రాంతం మీరు వెళ్ళి ఒక విత్తనం వేయండి, మొక్క మొలుస్తుందేమో?
అంటే దేనినైతే చూసుకొని వాళ్ళు గర్వపడ్డారో అదే వరకు లేకుండా దేవుడు చేసేసాడు. ప్రియులారా, దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయండి. ఎప్పుడు కూడా గర్వం అనేది మనలో ఉండకూడదు. గర్వానికి కానీ అహంకారానికి కానీ అస్సలు మనం చోటు ఇవ్వకూడదండి. ఎదుటివారు మన ఎదుట దరిద్రులు కానీ దీనిలో కానీ ఉన్నప్పుడు మనకున్న దానిలోనే కాస్తో కూస్తో వారికి సహాయం చెయ్యాలి. అలా సహాయం చేయడానికి దేవుడు మనకి ఇచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అంత పుష్కలంగా దేవుడు అన్నీ ఇస్తుంటే దేవుడు నాకు ఇచ్చాడు ఈ సమృద్ధిలో నేను మీకు కొంత ఇవ్వాలి, ఇది నా ధర్మం, నేను దేవుడు నాకు ఇచ్చింది నేను మీకు పెట్టడంలో తప్పేముందనే వారుగా వారు లేరండి. నాకుంది, నేను తింటా, నువ్వెవడు అడగడానికి అన్నట్టుగా మారిపోయారు ఆ రోజు ప్రజలు. అదే కదండి లూకాసువార్తలో అంటున్నాడు, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. ఈ రోజు ప్రస్తుతం ప్రపంచంలో ఇవే సందర్భాలు మన కళ్ళ ముందు కనబడటం లేదంటారా? ఉదయం లేస్తున్నారండి, ఎవరి కోసం లేస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళాలి కనుక లేస్తారు, తింటున్నారు, తాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతూ ఉన్నారు. అలాగని పొలాలు పండిస్తూ ఉన్నారు, పంటలు పండిస్తున్నారు, అలాగని ఇల్లు కట్టుకుంటూనే ఉన్నారు. ఆ రోజు సందర్భం లోతు గారు సొదొమను విడిచేసరికి ఆ ప్రాంత పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రపంచ పరిస్థితులు కూడా ఇలాగే లేవంటారా? ఆలోచించండి. అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరిగింది. అలాగని ఈరోజు దేవుడు పెట్టిన ప్రకృతి ధర్మాన్ని మీరిన పట్టణాలు లేవంటారా? ఒక్కసారి అమెరికా అటువైపు వెళ్తే చూస్తే అక్కడ అసలు స్త్రీ అని పురుషుడని వయసుతో సంబంధం లేదండి. వీటికి మించిన దుష్కార్యాలు చేస్తున్న వాళ్ళుగా మారిపోతున్నారు మనుషులందరూ. ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలను చాలా తేలికగా ఒక్క పూటను కూడా అనలేమండి, సూర్యుడు ఉదయించేసరికి తెల్లవారుజామున మొదలుపెట్టాడు, సూర్యుడు ఉదయించేసరికి ఆవపు పొగలా లేస్తుంది అంటే ఎంత క్షణాల్లో పని పూర్తి చేశాడు దేవుడు. అంటే నిన్న చూసిన పట్టణం కళ్ళు తెరిచి ఈరోజు చూసేసరికి లేదు. నిన్న చూడగానే యెహోవా తోట వల్లే కనబడిన సొదొమ గొమొర్రా పట్టణం మరునాటి రోజు లేచి చూసేసరికి పొగ ఉంది అంటే బూడిద చేసేసాడు. చాలామంది అంటారు, నేను నిన్ను తలుచుకుంటూ బూడిద చేసేయగలనరా అని అంటారు. కానీ నిజానికి మాట మనిషికి సరిపోదండి, దేవుడికే సరిపోతుంది. చాలామంది ఎన్నెన్నో డైలాగులు వాడుతూ ఉంటారు, కానీ అవేవి మనుషులకు సూట్ అవ్వండి. ఎందుకంటే అంత శక్తి మనిషికి లేదు. కానీ అటువంటి శక్తి కలిగిన వాడు సర్వశక్తిమంతుడు దేవుడు. నేను నిన్ను తలుచుకుంటే బూడిద చేసేయగలన సామెత అన్న పదం దేవుడికి ఉపయోగపడుతుందండి. దేవునికే వాడాలి ఆ పదాన్ని. ఆయన పట్టణాలని అంటే ఒక్కొక్క పట్టణంలో ఒక 10,000 మంది అనుకున్నా 40,000 మందిని ఒక్క రాత్రిలో వేసేసాడు, ఒక్క తెల్లవారుజాములో వేసేసాడంటే ఆలోచించండి ఎంత శక్తిమంతుడు. ఆయన తన చేతిలో ఉందండి అధికారం అంతా. ఆయన తలుచుకుంటే ఏ క్షణమైన భస్మం చేసేయగలడు. మరి ఎందుకు భస్మం చేయట్లేదు? మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేసేసరికి ఇశ్రాయేలీల జనాంగం భూమి మీద లేదండి. అప్పటికి అబ్రహాము గారు ఉన్నారు, ఇంకా ఇస్సాకు గారు రావాలి, యాకోబు గారు రావాలి, 12 గోత్రకర్తలు రావాలి, వారు విస్తరించాలి. అప్పుడు కదా ఇశ్రాయేలీల జనాంగం భూమిని నిండించాలి, కనాను దేశం అంతా వ్యాపించాలి. అయితే ఈ సొదొమ గొమొర్రా చేసిన పట్టణాల యొక్క అకృత్యాన్ని దేవుడు వర్ణించాడు. ఇంతకీ ఎవరికి వర్ణించాడు ఇవి అంటే, ఇంతకు ముందు మనం చదువుకునే యెషయా గ్రంథంలో కానివ్వండి, ఇర్మీయా గ్రంథంలో కానివ్వండి, యెహెజ్కేలు గ్రంథంలో కానివ్వండి, ఈ చెబుతున్న మాటలు ఎవరికి చెప్తున్నాడంటే ప్రియులారా, ఇశ్రాయేలీలకే చెప్తున్నాడు. ఒకసారి మళ్ళా యెహెజ్కేలు గ్రంథానికి మనం వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఏమని దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే 48వ వచనంలో, నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమను తన కుమార్తెలు చేసిన వారు కారు. నీ చెల్లెలు అంటున్నాడేంటి? అంటే ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట అంటే యెరూషలేము ప్రజలతో, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఈ మాట. నువ్వు చేసిన వాటిలో సగం కూడా ఏమంటున్నాడు? నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ అయినను దాని కుమార్తెలను చేసిన వారు కారని నా జీవంతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇంకా 51వ వచనం చూస్తే, షోమ్రోను అంటే 10 గోత్రాలను పరిపాలించిన ఇశ్రాయేలు సామ్రాజ్యం కోసం చెప్తున్నాడు. ఇక్కడ షోమ్రోను అంటే 10 రాజ్యాలను పరిపాలించే ఒక కేంద్రం. ఇప్పుడు మనకి ఢిల్లీ ఎలాగైతే రాజధానో అలాగే ఇశ్రాయేలీల 10 గోత్రాలు, రూబేను, షిమ్యోను, జబూలును, నఫ్తాలి, ఆషేరు, ఈ 10 గోత్రాలు ఉన్నాయి చూసారా? రెహబాము తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ 10 గోత్రాలకి కూడా షోమ్రోన్ అనే దాన్ని వాళ్ళు రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. ఇక్కడ షోమ్రోను గురించి చెప్తూ, షోమ్రోను సహా నీ పాపములలో సగమైనా చేయలేదు, అది చేసిన వాటికంటే నువ్వు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీవు నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనపరిచితివి.
నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు అన్నాడు, నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు. ఇంతకీ యెరూషలేము యూదా ప్రజలతో చెబుతూ నీ చెల్లెలైన సొదొమ అన్నాడు, నీ చెల్లెలైన షోమ్రోను అన్నాడు. అంటే యెరూషలేము ప్రాంతానికి ఈ సొదొమ కానీ ఈ షోమ్రోను కానీ చెల్లెలుగా వర్ణిస్తూ, అసలు నువ్వు చేసిన తప్పులను పక్కన పెట్టి చూస్తే సొదొమ కూడా ఎలా కనబడుతుంది తెలుసా? నిర్దోషిగా కనబడుతుంది. అంటే అసలు ఏ తప్పు చేయలేదుగానే కనిపిస్తుంది నాకు నిన్ను పక్కన పెట్టి చూస్తే. అంటే సొదొమను మించిన చెడుతనం ఎవరు చేశారండి? యూదులే చేశారు. యూదులు చేశారా? వాళ్ళేం చేశారండి అంటే వారు చేసింది అదే. యెహోవాను నిర్లక్ష్య పెట్టి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నిర్లక్ష్య పెట్టి, పొరుగు అని ప్రేమించకుండా ప్రతిదీ కూడా దేవునికి అవమానం తెచ్చే విధంగానే వాళ్ళు బ్రతికారు. దేవునికి మహిమ తేవాల్సిన వారు, భూజనంగాలన్నింటిలో ప్రతిష్ఠించబడిన వీరు దేవుని అవమానం పాలు చేశారు. ఆయన బాధ పెడుతూనే ఉన్నారు, ఆయన నిర్లక్ష్య పెట్టేశారు. అటువంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సొదొమ కంటే నిన్ను అసలు నేను చూస్తుంటే నాకు ఎలా ఉంది అంటే, సొదొమ కూడా నిర్దోషాలుగా కనిపిస్తుంది. అసలు ఏ దోషం చేయలేదుగానే కనిపిస్తుంది నాకంటే. సొదొమని మించిపోయారన్నమాట యూదులు. సామాన్యమైన తప్పులు చేయలేదన్నమాట వీరైతే. ఇంకొక మాట కూడా చూద్దామండి. హోషే గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదామండి. హోషే గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం నుండి. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయేమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చును. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుషులను కాదు. దహించునంతగా నేను కోపింపను. ఎవరి కోసం ఉద్దేశించి రాస్తున్నాడంటే ఈ మాటలు? ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలీని గురించి రాస్తున్నాడు. ఎఫ్రాయిము గోత్రం ఇశ్రాయేల్ జాతిలో కదండి ఉంది, 10 గోత్రాల్లో కదా ఒక గోత్రం ఎఫ్రాయిము గోత్రం. అయితే ఇశ్రాయేల్ అందరినీ కలిపి ఎఫ్రాయిముగా దేవుడు సంబోధిస్తూ, ఎఫ్రాయిము, నువ్వు చేసిన తప్పులను బట్టి చూస్తే నాకు అంతరంగం మండిపోతుంది, అలాగని నేను కాల్చేయాలనిపిస్తుంది, కానీ నేను ఎలా కాల్చేయాలి? అద్మాను వలె నిన్ను ఎట్లు చేతును? అద్మాను అంటే ఎక్కడ విన్నట్టుంది కదండి. అద్మాను అంటే సొదొమ గొమొర్రా ప్రాంతాలతో పాటు అగ్నిగంధకాలు కురిపించబడి నాశనం చేయబడిన ప్రాంతం అద్మా. అలాగే సెబోయిము, అద్మాను వలె నిన్నెట్లు చేతును? సెబోయిము చేసినట్టు నీకు ఎట్లు చేతును? సెబోయిముకి అగ్నిగంధకాలు కురిపించి చంపేశాను కదా, నేల మొలకలు లేకుండా సైతం చంపేశాను కదా సెబోయిము ప్రాంతాన్ని, అద్మా ప్రాంతాన్ని. అద్మాకు చేసినట్టుగా నేను ఎలా చేయాలి? సెబోయిముకు చేసినట్టు నేను ఎలా చేయాలి? అలా చెయ్యాలి అనుకున్నా నా మనసు మండిపోతుంది, నా అంతరంగం మండిపోతుంది. మిమ్మల్ని మీద కోపం అయితే ఉంది, కానీ మిమ్మల్ని దహించినంతగా అయితే కోపించను. దహించునంతగా కోపించిన పదం రాయబడింది కదండి 9వ వచనం చివరిలో. మిమ్మును దహించునంతగా నేను కోపింపను అంటే కోపం వస్తుంది, కానీ ఆ రోజు అగ్నిగంధకాలు కురిపించి అద్మా సెబోయిము పట్టణాలు నాశనం చేసినట్లుగా మిమ్మల్ని నాశనం చేయను. ఎందుకంటే నేను మీ మధ్య ఎవరిని పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడిని కాను, కనుక నేను మీ మీద కరుణ చూపిస్తాను, మిమ్మల్ని విడిచిపెడతాను, కానీ శిక్ష మాత్రం తప్పనిసరి సుమా. అంటే ఎఫ్రాయిము గోత్రాన్ని కానీ, అంటే ఇశ్రాయేల్ 10 గోత్రాలని కానివ్వండి, యూదా 2 గోత్రాలను కానివ్వండి, దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. అలాగని వీరు చేసిన తప్పులు ఏమైనా చిన్నవా అంటే సొదొమకు మించిన దోషాలు చేశారు. సొదొమ చేసినందుకే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము 4 పట్టణాలను అగ్నిగంధకాలతో కాల్చేసిన దేవుడు ఈ సొదొమకు మించిన దోషాలు చేసిన ఇశ్రాయేలు రాజ్యాన్ని కానీ యూదా రాజ్యాన్ని కానీ ఎందుకు ఆయన దహించలేదు? ఎందుకు దహించలేదు అంటే ఆయన దయ చూపించాడు. ఇంకొన్ని మాటలు కూడా చూద్దామండి. విలాపవాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం. విలాపవాక్యములు 4వ అధ్యాయము 6వ వచనం. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. నా జనుల కుమారి అంటే యూదుల కోసం రాస్తున్నాడండి ఈ మాట. ఇర్మియా గారి ద్వారా రాయిస్తున్నాడు. నా జనుల కుమారి చేసిందే పాపం. యెరూషలేములో ఉన్న పిల్లలు ఉన్నారే, నేను ప్రత్యేకించుకున్న ప్రతిష్ఠిత జనాంగం ఉన్నారే, వీరేం చేశారంటే సొదొమ చేసిన కంటే ఎక్కువ పాపాలు వీళ్ళు చేసేశారు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడిను. సొదొమ ఎవరైనా చెయ్యేసి యుద్ధానికి వెళ్ళారండి దాని మీద? ఎవరి చెయ్యి దాని మీద లేదు, కత్తులతో వెళ్ళలేదు, బాంబులు విసరలేదు. కానీ ఎవరు చెయ్యి వేయకుండానే ఎలాగైతే సొదొమ పట్టణం నాశనం అయిపోయిందో, ఇదిగో ఈ సొదొమకు మించిన పాపాన్ని ఇదిగో నా జనులే చేస్తున్నారని దేవుడు బాపోతున్నాడండి ఆయన. మరొక మాటను కూడా చూద్దామండి. రోమపత్రిక 9వ అధ్యాయము 29వ వచనం. రోమపత్రిక
9వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ యెషయా గారు రాసిన మాటని పౌలు గారు రోమీలకు ప్రస్తావిస్తూ చెబుతున్నారు. ఏమని అంటే, మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలె అగుదుము, గొమొర్రాను పోలియందుము. అంటే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఏమిచ్చాడు అంటే దయ, కరుణ చూపించాడు. ఒకవేళ దేవుడే గనక సొదొమను మించి పాపాలు చేసిన మనల్ని చంపాలి అనుకుంటే క్షణం చాలా ఆయనకి. ఆయన అంటాడండి ఇశ్రాయేలీలతో, నేను క్షణమాత్రము మీ నడుముకు వచ్చి తినా మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో నాశనం చేసేస్తాను, కనుక మీతో పాటు రాను అని మోషే గారితో ఒకనొక సందర్భంలో చెబుతారండి ఆయన. అంటే దేవుడు తలుచుకుంటే భస్మం చేయడం కానీ చంపడం కానీ ఆయనకు పెద్ద పని కాదండి ఆయనకి. ఆయన చెయ్యి వేయనక్కర్లేదు. చాలామంది అంటారే చేతికి దుమ్మంటకుండా పని కానివ్వటం అని, అది ఆయనకి బాగా అలవాటు. ఆయనకి అందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చేతికి దుమ్మంటం కూడా చేతికి మట్టి పట్టకుండా అగ్నికందకాలతో కాల్చి చంపేశాడు 4 పట్టణాలని. ఇంచుమించు 40,000 మంది ఒక పట్టణానికి అనుకున్న, ఒక పట్టణానికి సుమారు 10,000 మంది అనుకున్న 40,000 మంది జనాంగాన్ని క్షణాలు తుడిచిపెట్టి పాడేశాడండి ఆయన. అటువంటి ఆయన సొదొమ కంటే మించిన పాపాలు చేసిన ఈ ఇశ్రాయేలీల్ని ఏం చేశానంటున్నాడు, ఒకవేళ ఆయనే గనక సంతానాన్ని మనకి శేషించి ఉండకపోతే, అంటే ఆయనే కొంతమందిని విడిచిపెట్టాడు అనమాట. అక్కడక్కడ కొంతమందిని మీద కరుణ చూపించి కొంతమందిని విడిచిపెట్టడం వల్ల వాళ్ళు బ్రతికారు. శేషం మాత్రం మిగిలింది. శేషం అంటే రిమైండర్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందండి, మన చిన్నప్పుడు భాగాహారాలు చేసేవాళ్ళం కదా, అందులో ఎప్పుడు కూడా శేషం ఎప్పుడు ఉంటుంది, సింగిల్ డిజిటే ఉంటుంది. 0 ఎక్కువ మ్యాక్సిమం 0 వస్తుందండి. 0, 1, 2 ఇదే వస్తేనే శేషం అంటారు. 2 కూడా రానివ్వరండి. 0, 1 ఇదే శేషం ఎప్పుడు కూడా. ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఎలా విస్తరింపజేశాడంటే, ఆకాశ నక్షత్రాలంతా విస్తరింపజేసిన ఆ జనాంగంలో దేవుడు ఎంతమంది రక్షించాడంటే శేషము. అంటే లక్షల మంది జనాంగంలో మిగిలింది ఎంతమంది అన్నమాట, వేళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళు. వేలు కాదండి, వేళ్ళు అంటే చేతి వేళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళు మిగిలారు. ఇంతకీ ఎందుకు మిగిలారు అంటే, దేవుడే శేషాన్ని ఉంచాలనుకున్నాడు. ఎందుకు శేషం ఉంచాలనుకున్నాడు ఆయన అంటే, ఆ శేషం నుండేనండి లోకాన్ని రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు వారు రావాలి. ఎందుకంటే అబ్రహాం గారికి మాట ఇచ్చారు కదా, దావీదు గారికి మాట ఇచ్చారు కదా, ఏమని, ఈ లోకాన్ని ఏలాలి. అబ్రహాము నీ నుండే అన్ని జనులు ఆశీర్వదించబడతారు, నీ సంతానం వల్ల భూలోక వంశములని ఆశీర్వదింపబడును అని అబ్రహాంకు దేవుడు మాట ఇచ్చాడు. దావీదుతో ఏమన్నాడంటే, ఇదిగో సూర్యుడు నిలిచి ఉన్నంత కాలము కూడా నీ గర్భం నుండి వచ్చే వారసుడేనయ్యా ఏలతాడు అని. మరి ఆయనకు మాట ఇచ్చినందుకైనా శేషం నిలబడాలి. అంటే దేవుడు ఏం చూపించాడంటే కరుణ చూపించాడు, అనుగ్రహాన్ని చూపించాడు, దయని చూపించాడు. ఆయన దయ చూపించాడు కాబట్టి యేసుక్రీస్తు వారు యోధా గోత్రం నుండి రాగలిగారు. ఆయనే గనక దయ చూపించకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే భస్మం అయిపోయాయో, అలాగే యోధా జనాంగం కానీ, యెరూషలేము పట్టణాలు కానివ్వండి, లేదంటే ఇశ్రాయేలు రాజ్యాలు కానివ్వండి, అన్నీ కూడా అలాగే పతనమైపోయి ఉండేవి. కానీ పతనం కాలేదు అంటే కేవలం దేవుడు దాని మీద దయ చూపించడం వల్లే. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అయినా సరే ఈ ఇశ్రాయేలులో కానీ ఏమైనా మార్పు కనబడిందా అంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారండి. ఏమంటారు అంటే, మత్తయి సువార్త చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు చూస్తే, కపెర్నహూమా ఆకాశం మటునకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని నీతో చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడండి మాట? కపెర్నహూములో ఉన్న వాళ్ళకి ఏమైపోయిందంటే గర్వం వచ్చేసింది. ఆకాశం మట్టుకు హెచ్చింపబడదామన్నాడు అంటే వీళ్ళు మొలిచిందన్నమాట గర్వం. అందుకంటే ఆకాశం మట్టుకు హెచ్చింపబడదావా అనుకుంటున్నావేమో, పాతాళం వరకు దిగిపోతావు. ఎందుకంటే నీలో ఎన్ని అద్భుత కార్యాలు చేశానే, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా నీలో మారు మనసే రాదా? మనసు మార్చుకునే అవకాశం ఇస్తే నువ్వు మారవా? ఇన్ని అద్భుతాలు చేశాను, ఒకవేళ నీ దగ్గర చేసిన నీ అద్భుతాలు ఆనాడు సొదొమలో గనక ఒకవేళ చేసుంటే ఆ వ్యభిచారులు, గర్వం, అహంకారం కలిగిన వాళ్ళందరూ ఎప్పుడో మారిపోయి ఉండేవారు. కానీ అవకాశం సొదొమకి ఇవ్వబడలేదు, మీకు ఇవ్వబడింది. మీకు ఇవ్వబడిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఆ రోజు సొదొమలో ఎలాంటి వారు ఉన్నారండి? గర్వం కలిగిన వాళ్ళు, వ్యభిచారులు, అహంకారం కలిగిన వారు, చెయ్యి చాచి అన్నం పెట్టలేని లోభులు ఉన్నారు కదండి వాళ్ళు. అవును, ఒకవేళ
ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కాకుండా అంతకు ముందే అబ్రహాము గారి కాలంలో, లోతు ఉన్న కాలంలో ఆయన గనక అద్భుతాలు చేసుండుంటే వ్యభిచారులు మారిపోయేవారు, లోభులు మారిపోయేవారు, అహంకారం కలిగిన వారు సమాధానపరులుగా, శాంతులుగా మారిపోయి ఉండేవారు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారు రాలేదు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి కనుక అప్పుడే ఆయన వచ్చాడు. అప్పుడు వచ్చిన ఆయన వీళ్ళు అంగీకరించగలిగారా? ఆయన చేసిన అద్భుతాలను చూసి అమ్మో ఈయన దేవుని కుమారుడు, మన కోసం ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు, మన పాపాల కోసం ఈయన చనిపోవాలనుకుంటున్నాడు అన్న మారు మనసు ఏమైనా మీలో కలిగిందా? కలగలేదు. ఒకవేళ మీలో చేసిన ఇన్ని అద్భుతాలు కనుక ఆ రోజు జరుగుంటే నిజంగా సొదొమ ప్రజలు మారిపోయి ఉండేవారు. ఇది అబద్ధం అనుకుంటున్నారండి? మీరు ఆలోచించండి. సొదొమలో ఉన్న వాళ్ళు ఎవరెవరన్నారు? వ్యభిచారులు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, అలాగే లోభులు ఉన్నారు కదండి. ఇప్పుడు వ్యభిచారులు అంటే వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ మారలేదా? ఎంతోమంది సుంకరులు, పాపులు, వేశ్యలు యేసుని నమ్మి వాళ్ళు పరలోకంకి వెళ్ళడానికి అర్హులు కాలేదా? యేసుక్రీస్తు వారు అన్నారు కదండి, ఇదిగో వేశ్యలు, సొంకర్లు, పాపులు మీకంటే పరలోక రాజ్యంలో ముందుగా ప్రవేశించుదురు అన్నాడంటే యేసు మాటలతో, ఆయన చేసిన బోధలతో ఎందరో తమ మనసులో మార్చుకున్నారండి. ఒక జక్కయ్య లోబి, ఒక వేశ్య మారింది. అలాగే అహంకారం కలిగిన వారు ఎంతో మంది మారిపోయారు కదండి. అహంకారాన్ని చెప్పుకోవాలంటే, గర్వాన్ని చెప్పుకోవాలంటే పౌలు గారే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను యూదుడిని అన్న గర్వం, నేను బెన్యామీను గోత్రం కలిగిన వాడిని, నేను ధర్మశాస్త్రంలో పండితుణ్ణి అని ఒక గర్వం చూపించిన వ్యక్తి కూడా ఆఖరికి ఎలా మారిపోయాడండి? సాధువులా మారిపోలేదండి, ఆయన గొర్రెపిల్లలా మారిపోలేదండి. అంటే ఇంత అవకాశం మీకు ఇచ్చాను కపెర్నహూమా, మీరు ఎందుకు మారటం లేదు? ఇలాంటి అవకాశం ఆ రోజు ఉంచుంటే గర్భిణీ స్త్రీలు చచ్చేవారు కాదు, పసిపిల్లలు అగ్నికంతకాలతో కాలిపోయేవారు కాదు, మూగ జీవాలు చచ్చిపోయి ఉండేవి కాదు. ఇప్పటికీ అది సస్యశ్యామలంగానే ఉండేది. కానీ మీరు మారలేదు, వాళ్ళకి అవకాశం లేదు. మీకు అవకాశం ఉంది, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కనుక ఏం జరుగుతుందంటే, విమర్శ దినమున మీ గతి కంటే, విమర్శ దినాన్ని మీకొచ్చే శిక్ష కంటే అగ్నిగంధకాలతో తెల్లవారుజామున కాలిపోయిన సొదొమ, గొమొర, అద్మ, సెబోయు పట్టణాల గతే పోన్లే బాబు, ఓర్వ తగిందంటే చూసి ఓర్చుకోగలం. కానీ విమర్శ దినాన్ని మీరు పొందే శిక్ష ఉంటుందే, మనిషి బ్రతుకుంటుండగా మనిషి శరీరం మీద అగ్ని అలా పడిపోతున్నప్పుడు అతని శరీరం నుండి ఒక్కొక్క అవయవం అలా జారిపోతూ ఉంటూ కాలిపోతూ ఉంటున్నప్పుడు చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. అంతకంటే భయంకరంగా మీరు విమర్శ దినాన్ని శిక్ష పొందబోతున్నారు అని కపెర్నహూములో ఉన్న వారిని యేసుక్రీస్తు వారు హెచ్చరించారు. అయినా మారారా? మారలేదు. ఇప్పుడు పోనీ మనం చెబితే వెళ్ళి ఎవరైనా వింటారా? ఇప్పుడు మనం వెళ్ళి ఏమండి కరోనా ఇలా వస్తుంది కదండి, ఇప్పటికైనా మారండి అంటే ఎవరైనా వింటారండి? ఇప్పుడే కాదు కదా, ఎప్పుడు మనం బైబిల్ పట్టుకొని సువార్త చేయడానికి వెళ్ళిన ఎవరు మాట వినరండి. దేవుడా, ఎందుకు దేవుడు? మాకేమైనా లోటు ఉందా దేవుడిని నమ్మడానికి? ఏదైనా బాధలు ఉంటే దేవుడా పలానా బాధ తీర్చు అంటప్పుడు మాకేం బాధ ఉంది? మేము సుఖంగా తింటున్నాం, మాకు ఉండడానికి ఇల్లు ఉంది, మేము ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, మాకేంటి లోటు అని విర్రవీగుతున్నారే తప్ప ఇదంతా పుష్కలంగా మేము సమృద్ధిగా ప్రతిదీ అనుభవిస్తున్నామంటే మాకు సమస్తాన్ని ధారాళంగా దయచేసింది దేవుడే అని దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఎక్కడున్నారండి ఈరోజు సమాజంలో? ఈరోజు కూడా చూడండి, కరోనా వచ్చినప్పుడు చిన్నని లేదు, పెద్దని లేదు, ముసలి లేదు, మొతక లేదు, ప్రతి ఒక్కరూ పాడి మీద ఎక్కుతున్నారా లేదా? అయినా ఆలోచన వస్తుందా మనిషికి? రావటం లేదు. మన సువార్త చెప్పడానికి వెళ్తుంటే మతం అంటున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనండి. చాలా మంది చచ్చిపోయిన తర్వాత మారదాం అనుకుంటారేమో ధనవంతుడిలాగా. అవకాశం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం? అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు మాత్రం సువార్త ప్రకటిస్తూనే ఉండండి. ఎందుకంటే వారు ఏదో ఒక రోజు మారుతారు. మీరు వెళ్ళిన రోజు మారకపోవచ్చు, మీరు వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి మారొచ్చు. వారు చనిపోయేలోపు ఏదో ఒక రోజు మీరు చెప్పిన మాట వారి చెవిలో పడింది కదా, ఏదో ఒక రోజు వారి మనసు ఆలోచిస్తుంది, వారు మారే అవకాశం ఉంటుంది. కనుక మీరు చెప్పటం మానేయకండి, వెళ్ళండి. అలాగని మీరు వెళ్ళిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని రావద్దని మిమ్మల్ని తరిమేస్తారా? అయితే మీరు ఒక పని చేయండి అని వాళ్ళకి ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దాం. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి.
ఎక్కడైనా మనం స్వార్థ చెప్పడానికి కానీ వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరు రానివ్వలేదు అనుకోండి, మీరు మా ఇంటికి రాకండి, ఇక్కడ మీకు ప్రవేశం లేదు, మీరెందుకు మాకు వచ్చి చెప్తున్నారు అని ఇలాంటి మాటలు మాట్లాడతారండి. అందుకే అన్నాడు, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటిని, అంటే ఇంటికి పడిపోతుంది శిక్ష, ఆ పట్టణము అంటే సిటీని కూడా విడిచిపెట్టడు అనమాట. ఇంటినైనను పట్టణమైనా విడిచిపోనప్పుడు మీ పాద ధూళి దులిపేయండి. వెళ్ళారు కదా, సాక్ష్యంగా ధూళి దులిపొచ్చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ధూళి దులిపేమంటామేంటి రోవా, అన్నీ మాటలు అన్నారు మమ్మల్ని అని అనుకుంటున్నారా? 15 వచనం చూడండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఎక్కడ ఎవరెవరైతే దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మాకొద్దు అని దేవుని వాక్యాన్ని కాలదన్నుతారో, మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చినా సరే మాకొద్దండి, మేము ఎందుకు మారాలి, మాకు ఇప్పుడు అన్ని పుష్కలంగా ఉన్నాయి, మేమేం తప్పు చేసాం, మేము తప్పులు ఏం చేయలేదు, మాకు ఏసు రక్తం అవసరం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, మీరు ఏం కంగారు పడకండి, వెళ్ళండి. వాళ్ళు వినకపోతే పాద ధూళి దులిపిరండి. వాళ్ళకి ఏం జరగాలంటే, వాళ్ళకి ఏం జరుగుతుందంటే, విమర్శ దినం వచ్చేసరికి సొదొమ గొమొర్రాల పట్టణాల కంటే మరి చాలా దారుణంగా ఉంటుంది. ఎంత దారుణమో తెలియాలంటే మరి సొదొమ ప్రాంతాల యొక్క విషయం మనకు అర్థం కావాలి కదా. అందుకే భస్మమైన పట్టణాల గురించి పాఠం చెబితే తప్ప రాబోయే కాలంలో భస్మం అవ్వకుండా మనిషి తప్పించుకోలేడు కనుక అందుకే భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలని టైటిల్తో ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఏమండి, మనిషి మీద బ్రతికుండుంటగానే, ఆత్మ ఈ దేహంలో ఉంటుండగానే కాల్చేశాడండి సొదొమ గొమొర్రా పట్టణాలని. అవునండి, బ్రతికుంటుండగానే కాల్చి చంపేశాడు. బ్రతికుంటుండగా, అది చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ఏం లేదు, ప్రతిదాన్ని బ్రతికుంటుండగానే చంపేశాడు. ఎందుకు ఇన్నిసార్లు ఒత్తి చెప్తున్నాను అంటే దీనికి ఒక కారణం ఉందండి. ఈ భూమి మీద మనం ఉన్నాం, మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఆ రోజు సొదొమ వాళ్ళు ఏ పాపాలు అయితే చేశారో అదే పాపాలు నేడు ఇప్పటికీ ప్రతి పట్టణంలో ప్రతి దేశంలో జరుగుతూ ఉన్నా ఈ రోజు ఎందుకు దేవుడు అగ్నిగంధకాన్ని కురిపించడం లేదు అంటే దేవుడు ఒక పాఠాన్ని చెప్పాలనుకున్నాడు. వారు బ్రతికుంటుండగా కాల్చేశాను, మిమ్మల్ని చచ్చాక కాలుస్తాను, తేడా ఏం లేదు. వాళ్ళు బ్రతికుండగా కాల్చాను, మీరు చచ్చిపోయిన తర్వాత కాలుస్తాను. మాకు దేహాలు లేవు అనుకోకండి, దేవునికి ఒక శక్తి ఉంది. ఏంటి శక్తి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడు దేహాన్ని వదిలేస్తున్నాడు అనుకోకండి. మీ దేహం అది మట్టిలో పోడ్చబడినా, గాలిలో కలిసిపోయినా, నీటిలో అంతర్ధానమైపోయినా మరలా మీ దేహాన్ని ఆయన పట్టుకొని నరకంలో నశింపజేసేస్తానంటున్నాడు. అంటే ఎక్కడ అంటే దేవుడు విడిచిపెట్టడా? ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టాలి? మారు మనసు పొందే అవకాశం నీ దగ్గరికి వచ్చినా సరే ఆయన వాక్యాన్ని కాలదనిన వారికి ఎందుకు దయ చూపించాలండి? చాలామందికి దయ, జాలి ఈ మాటలు చాలా సులువుగా అనిపిస్తాయి. దయ 2 అక్షరాలు, జాలి 2 అక్షరాలు. 2 అక్షరాలు గల జాలి లేనందుకేనండి 4 పట్టణాలు అగ్నిగంధకాలతో లయమైపోయాయి. 2 అక్షరాల దయ అనే ఆ పదం లేకపోవడం వల్లేనండి అగ్నిగంధకాలతో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు అందరూ చచ్చిపోయారండి. కానీ ఆ దయ, ఆ జాలి ఈరోజు ప్రస్తుతం మనపై దేవుడు చూపిస్తున్నందుకు మనకి ఏదైనా కృతజ్ఞత దేవుని పట్ల ఉందా? ఇప్పటికీ ఊపిరితో బ్రతుకున్నాము అంటే ఇంత భయంకరమైన కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దాటి థర్డ్ వేవ్లోకి ఎంటర్ అవుతున్నా సరే ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నామంటే ఆయన కోసం ఏం చేయగలుగుతున్నాం మనం? ఆలోచించండి. ఆయన స్మరించగలుగుతున్నామా? ఆయన్ని కీర్తించగలుగుతున్నామా? ఆయనకి కనీసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నామా మనమంతా? ఇంత దయ చూపిస్తున్నందుకు ఆయన దయని ఈరోజు ఎంతమంది అండి కాలదన్నుతున్నారు? ఎంతమంది కాలదన్నుతున్నారు? అందుకే వారందరికీ దేవుడు ఒక హెచ్చరిక చేశాడండి. ఏంటి హెచ్చరిక అంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఆ రోజు సొదొమ గొమొర్రాల పట్ల జాలి చూపించాలనిపించలేదు ఆయనకి, వేసేద్దాం అనుకున్నాడు, అగ్నిగంధకాలు కురిపించేస్తాడు. కానీ ఈ రోజు మనపై జాలి చూపించాలనుకున్నాడు కాబట్టి చూపిస్తున్నాడు. మరి నేను జాలి చూపించాలనుకున్నప్పుడు తీసుకోవడానికి, ఆ జాలిని పొందడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండాలండి. ఉండకపోతే ఎలా? ఉండాలి. ఇంకేమంటున్నాడు చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం.
రోమపత్రిక 9:22. దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకు ఇచ్చేయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. అంటే నాశనానికి సిద్ధపడిపోయి మనం ఎవరో మంచి వాళ్ళం కాదండి. సొదొమ గొమొర వాళ్ళే పట్టణాల్లోనే వాళ్ళే పాపులు, సొదొమ గొమొర ప్రజలే పాపాత్ములు, మేము మంచి వాళ్ళం అనుకోవడానికి లేదు. మనం కూడా నాశనానికి సిద్ధమైన ఉగ్రతా పాత్రలోనే ఉన్నాం. మనం కూడా ఆ ఘటాలమే, పనికిమాలిన ఘటాలమే, ఉగ్రతకు సమకూర్చబడిన ఘటాలం మనమంతా. మరి మనల్ని ఎందుకు దేవుడు అగ్నికంతకాలతో కాల్చేయట్లేదు అంటే ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపించాలనుకున్నాడు. అదే అంటున్నాడండి, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించడమేమి. సహిస్తున్నాడు కదా, సహిస్తూనే ఉంటున్నాడు కదా. సహించిన వారు ఆయనకు లోబడవా? ఆయన తిరస్కరిస్తావా? ఆయన యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని నువ్వు కాలదన్నుతావా? రోమిలకు రాసిన పత్రిక 2:4 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2:4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఆయన అంత జాలిని నీ పట్ల అనుగ్రహాన్ని చూపిస్తుంటే నాకొద్దు అని తృణీకరిస్తున్నావంటే నీకేమవుతుందో, నీకు అర్థమవుతుందా రాబోయే పరిస్థితి ఏంటో? దేవుడు చెప్పాడు, జీవము గల యెహోవా చేతిలో పడుట భయంకరం. ఎందుకు భయంకరం అంటున్నాడంటే ఒకప్పుడు అగ్నిగంధకాలు కురిపించేశాడు దేవుడు, అందుకు భయపడుతున్నావేమో కాదు, అసలు ఆయనే దహించి అగ్ని అన్నాడు. హెబ్రీ పత్రికలో దేవుడు ఎవరు? యెహోవా దహించు అగ్ని ఉన్నాడన్నాడు. ఆయనే అగ్నిగా మారిపోతే ఇంకెక్కడికి పోతామండి మనం? దేవుడిచ్చే ఈ జాలిని, ఆయన వల్ల మనం పొందే కరుణని మనం కాలదనుకోకూడదండి. ఆ కరుణ లేకపోవడం వల్లే కరోనా వచ్చిందండి. ఆ కరోనా వచ్చినైనా సరే మనిషి మారుతున్నాడా? అయ్యో నేను ఏం తప్పు చేశాను తండ్రి, నీకు ఇష్టం లేదు, నా దగ్గర ఏది ఉందో నేను మార్చుకుంటాను అని దేవుని వేడుకుంటున్నాడా? లేదే. అసలు ఎన్ని తెగుళ్ళిచ్చి బాధించినా, అగ్నిగంధకాలు కురిపించినా మారలేని దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు ప్రపంచం ఉందండి. మరి ఇలాంటి ప్రపంచానికి దేవుని యొక్క కరుణ యొక్క విలువేంటో చెప్పాలి కదా. అనుగ్రహైశ్వర్యము అన్నాడు. అనుగ్రహైశ్వర్యం అంటే ఈరోజు అందరూ డబ్బు సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, ఆస్తుని సంపాదించుకోవాలనుకుంటున్నారే తప్ప దేవుని యొక్క అనుగ్రహం అనే ఐశ్వర్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. ఏమంటే సొదొమ గొమొర ఉన్న వాళ్ళకి డబ్బులు ఐశ్వర్యం లేదనుకుంటున్నారా? ఉందండి. ఇశ్రాయేలుకి ఐశ్వర్యం లేదా? రాజులకు ఐశ్వర్యం లేదా? అందరికీ ఐశ్వర్యం ఉంది. కానీ దేవుని దగ్గర నుండే వచ్చే అనుగ్రహ ఐశ్వర్యం లేదు కనుక ఎంత ఐశ్వర్యం ఉన్నా అగ్నిగంధకాలతో కాల్చేశాడు. వాళ్ళు వెండి బంగారం అన్నీ కాలిపోయాయి. వాళ్ళ ఐశ్వర్యం అంతా అగ్నిగంధకాలతో కలిసిపోయింది. కానీ మనిషికి కావాల్సింది ఈ ఐశ్వర్యం కాదండి. బంగారం వెండి ఇవన్నీ క్షయమైపోయేవి. కానీ క్షయం కానిది ఒకటి ఉంది, అదే దేవుని అనుగ్రహైశ్వర్యం. ఆ అనుగ్రహైశ్వర్యాన్ని పొందాలి అంటే బ్రతికినంత కాలం దేవునికి లోబడి ఆయన భయభక్తులు కలిగి ఈ భూమి మీద ఆయన ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని ఆయన కోసమే అంకితం చేయాలి. లేదు అంటే ఆయన విడిచిపెడతాడనుకుంటే పొరపాటండి. కనుక ప్రియులారా ఆలోచించండి. భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు. గర్వంగా ఉండకండి, అహంకారం ప్రదర్శించకండి. మీకు ఆహార సమృద్ధి ఉందా? చేతులు చాచి దీనులకి ఆహారం పెట్టండి. అనేక మందికి మీ చేతునివ్వండి. మరి ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు చెప్పిన బోధన అనుసరించండి. ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని పొందిన మీరు అనేకులకు ఆ ఐశ్వర్యాన్ని పంచండి. డబ్బుని పంచడం, ఆహారాన్ని పంచడం తర్వాత సంగతి. కానీ అంతకంటే ముందు ఆయన అనుగ్రహం ఎంత గొప్పది, ఆయన దయ ఎంత గొప్పది, ఆయన దయ పొందడానికి ఈ భూమి మీద మనం ఏం చేయాలనే ప్రతి విషయాన్ని మన తోటి ప్రజలకు మనం చెప్పాలి. లేదు అంటే ఆయన ఉగ్రత కురిపించే సమయానికి ఆ రోజు పారిపోవడానికి వారికి ఎలాగైతే ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి పారిపోవడానికి అవకాశం లేదు, మనకు కూడా అలాంటి దుర్భరమైన పరిస్థితి రావచ్చేమో. ఆయన రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ ఈలోపే మనం చెప్పవలసిన అనేక దేవుని గూర్చిన సంగతులు ఈ సమాజానికి చెప్పాలి. రేపు చెబుదాం, ఎల్లుండి చెబుదాం, తర్వాత ఎప్పుడో చెబుదాం అని వాయిదా వేయకండి. ఎందుకంటే తెల్లవారుజాము అయ్యేసరికి సూర్యుడు ఉదయించేలోపు 4 పట్టణాలు శ్మశానాలుగా మారిపోయింది. ఇక మన విషయం అంటారా? మనల్ని మనం రక్షించుకోవాలి, ఎదుటి వారిని రక్షించాలి. మనల్ని మనం రక్షించుకోవడంలో గొప్పే ఉందండి. మనల్ని మనం రక్షించుకుంటూ మన చుట్టుపట్ల ఉన్న వారిని, మన కుటుంబాన్ని రక్షించుకోకపోతే సొదొమ గొమొర ప్రజలు ఏమనుకుంటారో తెలుసా అండి? ఇంత 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 వెసులుబాటు మీకుందే, దేవుడు మీ మీద దయ చూపిస్తున్నాడే, ఆ అనుగ్రహైశ్వర్యం లేకే కదా మేము చనిపోయాము. దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, మేము కాలదనుకున్నాం. కానీ మేం చేసిన పాపాలు మీరు చేశారు. కానీ క్రీస్తు రక్తాన్ని మీకు ఇచ్చాడు. క్రీస్తు రక్తం ద్వారా మిమ్మల్ని కడిగాడు. ఆయన మీరు మారండి.
ఏమండి, నరకంలో బాధపడుతున్న ధనవంతుడు అతను భూమి మీద ఉన్న సహోదరుల కోసం ఆలోచించలేదా? ఇప్పటికీ సొదొమ గొమొర్రా ప్రజలు, అద్మా సెబోయిము ప్రజలు, ఈ 4 పట్టణాల ప్రజలు యాతన పడే స్థలంలో ఉండి యాతన పడుతూ ఈ భూమి మీద ప్రస్తుత కాలం ఉన్న మనుషులను చూసి వారు ఏమనుకుంటారో తెలుసా? ఎప్పటికైనా మారండి. భూమి మీద వాక్యం చెబుతున్న అనేక మంది సహోదరులు ఉన్నారు, సహోదరి మనులు ఉన్నారు. వారి నోటి నుండి వచ్చే మాటలు నిర్లక్ష్యం చేయకండి. మాటలే కదా, అమ్మాయి కదా చెప్తుంది, అబ్బాయి కదా చెప్తున్నాను అనుకోకండి. మనుషుల్ని చూడకండి. వారి నోటి వెంట వచ్చే దైవ వాక్కులను విని మనసు మార్చుకోండి. అనేక మంది మనసులు మార్చుకోవడానికి వారికి మాటలు వినిపించండి. లేదా మీరే నోరు తెరిచి ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ఎంత గొప్పదో ఆ ఐశ్వర్యాన్ని సంపాదించాక మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో వారికి నేర్పండి. కనుక ఈ మాటలు విన్న మనమంతా బ్రతికినంత కాలం దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఆయన సంతోషపరిచే పనిలో మనం ఉండాలి. అనేక మందికి దేవుడు నేర్పిన ఈ పాఠాన్ని నేర్పించాలని కోరుతూ ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు పేరిట నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.